ఈ వీడియోలో ఇప్పుడు మనం అయితే బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అదేంటంటే బుక్ కొనుక్కోవడానికి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. అండ్ మనం మొత్తం టోటల్గా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ప్లాన్ అయితే కొంచెం వీడియో అయితే బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మొత్తం మీరు చూసి ఈ వీడియో ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి ఇన్కేస్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? బ్రో నిద్రపోతున్నావా? బయటికి వెళ్దా? బయటికి వెళ్దా బ్రో? బుక్ ఒకటి తీసుకున్నదా? అలారం కోసం వెయిట్ చేస్తున్నా. కామెడీ ఏంటంటే అలారం కోసం వెయిట్ చేస్తుందంట మన ఆకాష్. సో ఫన్. సో ఇదనమాట మనది. సో ఇప్పుడైతే మనం మొత్తం వీడియో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. వెనక వస్తుంది మన నచ్చానే మన కాలేజ్ చదువుకున్న ఊరే అనమాట. నియర్లీ చేబ్రోల్ దగ్గర ఉండదు. సో ఇప్పుడు మనం అట్లా బయటికి వెళ్ళేసి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాలి. సో గ్రౌండ్ సో ఇక్కడైతే లేవంట. అటు బయటకు వెళ్ళాలి. మొత్తం తిరగడానికి అయితే ఒడిశాని ఎక్స్ప్లోర్ చేసినట్టే. ఓకే, ట్రైపోర్డ్ తెచ్చేవాడిని ఇక. మ్యాటర్ ఏంటంటే బుక్ అయితే దొరకలేదు. సో ఇక్కడ దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఇద్దరం అయితే దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మేము 16th ఫ్లోర్లో ఉన్నప్పటి నుంచి అది కనిపిస్తుంటుంది. మరి దాంట్లో దిగుదామా అంటే ఎవరు దిగట్లేదు అని నేను దిగట్లేదు. సో మమ్మల్ని చూసి అలా ఎవరు దిగట్లేదా లేకపోతే దిగే టైం కాదా అని అయితే ఇప్పుడు చూడడానికి అయితే టోటల్గా వెళ్తున్నాం. ఆకాష్ అంతే అంతే కదా. సో అదనమాట మ్యాటర్. చూడడానికి అయితే అన్ని అపార్ట్మెంట్సే. నా హెచ్డి కెమెరాలో చూస్తే మీరు షాక్ అవుతారని అయితే ఓన్లీ నా ఫేస్ ఒక్కడే పెడుతున్నా విత్ బ్రైట్నెస్ అండ్ లైటింగ్తో. సో ప్లీజ్ అడ్జస్ట్, ఈ వీడియో అడ్జస్ట్ అవ్వండి చాలు. ఇటైతే వెళ్దాం. ఇక మొత్తం ఇది ఒక అపార్ట్మెంట్, ఒక చిన్న సైజు విలేజ్ అయితే అలా ఉంది. విలేజ్ అయితే అనకూడదు, ఎందుకంటే మనది విలేజే కాబట్టి. ఇక్కడ మొత్తం చూసుకుంటే చుట్టుపక్కల లెటర్స్తో మనకి ఎన్నైతే 26 లెటర్స్ ఉన్నాయో, బట్ 26 అపార్ట్మెంట్స్ లేవు. అందులో సగం లెటర్స్ ఉన్నాయి, కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఫైనల్గా అయితే మనం పోల్కి అయితే వచ్చేసాం అనమాట. సో దానికోసం మళ్ళీ ఇక్కడ దారి వెతకాలి. ఎక్కడి నుంచి పడితే అక్కడికి వెళ్తే అవ్వదు. సో ఇదిగో ఇక్కడ ఉంది దారి ఉంది ఇక్కడ. సో ఫైనల్లీ వి గెట్ ఇట్, స్విమ్మింగ్ పూల్. సో ఫైనల్గా అయితే మనం ఇదే అనమాట మనకు కనిపించే స్విమ్మింగ్ పూల్. మనం ఎక్కడో అక్కడ ఉంటాం పైన 16th ఫ్లోర్లో. సో ఫైనల్ ఇక్కడికి వచ్చాం. బట్ మేము వచ్చింది అయితే రాంగ్ వేలో వచ్చాం. ఇప్పుడైతే మన ఆ వేలో నుంచి రావాలి. అడుగుదాం వెళ్ళేసి. అండ్ అక్కడ జిమ్ కూడా ఉంది, చూద్దాం వెళ్ళేసి. బ్రో గేజ్ మనం మంచిగా వీడియోలు తీయలేదంటే ఇందాక ఒక 3 యంగర్ ఉమెన్స్ వచ్చారు. ఉమెన్స్ అంటాం అనమాట. సో వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ మనం వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయకూడదు. అంటే వాళ్ళని అనకూడదు అండ్ వీడియో కూడా తీయకూడదు. మీరు తీసినట్టుగా కనుక వాళ్ళు ఒక మాట ఉన్నా కూడా మనం ఏం అనలేము, ఎందుకంటే మనకి ఒడిస్సా రాదనమాట. సో కాంప్రమైజ్ అయ్యి వీడియో ఆఫ్ చేయాలంతే. సో సరే లోపల వీడియో తీస్తుంటే ఫోన్ హీట్ ఎక్కిందంట. సో ఇదైతే వాష్రూమ్. గోయింగ్ ఇన్ అవుట్ సైడ్. ఫైనల్గా అయితే మనం స్విమ్మింగ్ పూల్ ఏరియాకి అయితే వచ్చేసాం అనమాట.
వచ్చేసాం. దిస్ ఈజ్ మై స్విమ్మింగ్ పూల్. అదో అక్కడక్కడ ఎక్కడి నుంచో కనిపిస్తుంది, బట్ నా హెచ్డి కెమెరాలో ప్రజెంట్ అయితే చూపించలేకపోతున్నా. సో మనకి డైలీ కనిపించే స్విమ్మింగ్ పూల్ అయితే ఇదే అనమాట. అండ్ మనం డే టైంలో అక్కడి నుంచి కనిపిస్తుంది చూపిస్తాను నేను డెఫినెట్లీ. ఖచ్చితంగా ఒడిశాని మొత్తం నేను చూపిస్తాను. ఎవ్రీడే ఒక వీడియో అయితే డెఫినెట్గా వస్తుంది. అది ఈవెన్ షార్ట్ కావచ్చు, లేదంటే మెయిన్ వీడియో కావచ్చు. కంపల్సరీగా ఒక వీడియో అయితే పెట్టాలని అయితే ఫిక్స్ అయిపోయాను. అండ్ వెయిట్ ఉండండి, మొత్తం చూపిస్తాను. అయిపోలేదు అప్పుడే, మొత్తం చూపిస్తాను. వెయిట్ అండ్ వాచ్. ఓకే, కనిపించట్లేదు బ్రో. బిలో 15 years నాట్ అలౌడ్. జిమ్ టైమింగ్స్ ఇది మనకి మ్యాటర్ అనమాట. ఇప్పుడైతే మన దగ్గర అయితే ప్లానింగ్ ఉందన్నమాట, టోటల్గా బిల్డింగ్ది. చూసేద్దాం. ఇదన్నమాట మొత్తం ప్లానింగ్. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అంటే మనం ఇక్కడ దీంట్లోనే ఉంటాం. ఇది ఎక్కుదాం, ఇది మ్యాక్సిమం కదలే. టోటల్గా ఇది అన్నమాట. మొత్తం మీద అయితే జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసామంటే చూసేసామన్నమాట. సో ఇప్పుడు మనం మెయిన్ కర్తవ్యానికి అయితే వెళ్తున్నాం. అదే మనం బుక్ కొనుక్కునే ప్లాన్కి అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. బ్రో హాయ్ చెప్పు బ్రో. సబ్స్క్రైబర్స్కి ఎంతమంది ఉన్నారు తెలుసా నాకు సబ్స్క్రైబర్స్? నియర్లీ 123 ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో అందరికీ అందులో నా ఒకటి ఏంటంటే సో మొత్తం చూపిస్తాను. అండ్ బుక్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం కదా, సో అది కూడా చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్. వచ్చేసాం ఇప్పుడైతే. లేదండి ఇక్కడ కూడా. సో మళ్ళీ ఇంకో షార్ట్కి వెళ్ళాలి. ఫైనల్గా అయితే మనం బుక్ అయితే తెచ్చేసుకున్నాం. ఇంతవరకు ఈ వీడియో వాచ్ చేసినందుకు అయితే థ్యాంక్స్ మావా. ఎందుకంటే నా కెమెరా క్వాలిటీ లేదు, అయినా కూడా మీ పేషెన్స్తో నా వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేసినందుకు అయితే థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈ వీడియోనే కాదు, అండ్ మనం ఒడిశాలో ఉన్న ఈ రోజులు మంచి వీడియోలు అయితే వస్తాం. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.